మన బాల్కొండ భవిత సెంటర్లో ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్నటువంటి ఐఆర్పి టీచర్ రాజనరసయ్య గారు మరియు ప్రియమైన విద్యార్థులు మరి తల్లిదండ్రులు అందరికీ పేరు పేరున ఈ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు. దివ్యాంగులు అంటే ఏదో చిన్న చూపి చూసినట్టు కాదు, వారు కూడా దేవుడు ప్రసాదించిన వరంలాగా భావించాలి తల్లిదండ్రులు. వారిలో కూడా గొప్ప స్కిల్స్ ఉంటాయి, గొప్ప నైపుణ్యాలు ఉంటాయి, వాటిని వెలికి తీయాలి. ఇప్పుడు మనకు దివ్యాంగులుగా జన్మించిన వారు ప్రపంచంలో ఎందరో మేధావులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, రచయితలు ఉన్నారు, గొప్ప గొప్ప రాజనీతిజ్ఞులు ఉన్నారు, గొప్ప గొప్ప సైంటిస్టులుగా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా మనం స్ఫూర్తి తీసుకోవాలి. కేవలం అంగవైకల్యం అనేది కేవలం శరీరానికే కానీ మనసుకు కాదు, మేధస్సుకు కాదు అనే విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి, బాధపడకూడదు. ఇప్పుడు అలాంటి వారికి ప్రభుత్వం కూడా ఎన్నో రకాల అవకాశాలు కల్పిస్తుంది. మరి ఉచిత బస్ కావచ్చు, తర్వాత పరికరాలు వాళ్ళకి సంబంధించిన వీరికి పరికరాలు కావచ్చు, ఇంకా నడవడానికి ఉపయోగపడే కావచ్చు, ఇంకా లిమ్స్, ఆర్టిఫిషియల్ లిమ్స్ కావచ్చు, ఇలాంటి అనేక పరికరాలు ప్రభుత్వం అందజేస్తుంది. అంతేకాకుండా ఉద్యోగాలు కూడా రిజర్వేషన్ కల్పిస్తుంది. సివిల్ సర్వీసెస్లో కూడా ఉద్యోగంలో రిజర్వేషన్ అనేది ఇస్తుంది. సో ఇలాంటి వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. తల్లిదండ్రులు వీళ్ళు ఈ విధంగా పుట్టారని బాధపడద్దు. సో ప్రపంచంలో ఎందరో గొప్ప వాళ్ళు, స్టీఫెన్ హాకిన్స్ కావచ్చు, తర్వాత లూయి బ్రెయిలీ అని అతను, ఆయన లూయి ఫిలిప్ బ్రెయిలీ అతను కళ్ళు పోగొట్టుకుంటాడు 3 ఏళ్ల వయసులో. తర్వాత ఆయన కళ్ళు పోగొట్టుకున్నారని బాధపడకుండా ఇతరులకు వెలుగు చూపడానికి అందులకు కూడా చదివే విధంగా బ్రెయిలీ లిపిని తయారు చేసి ప్రపంచానికి ఆదర్శంగా ఉంచారు. స్టీఫెన్ హాకిన్స్ కూడా ఆయన గొప్ప సైంటిస్ట్. ఆయన కళ్ళ పరిస్థితిలో ఉంటారు. ఆమె చిన్న వయసులో 16 సంవత్సరాల వయసులో ఆమె కార్ యాక్సిడెంట్లో కాలు కోల్పోయింది. ఆ 2 కాలు కలిపిన ఆమె గొప్ప నృత్యకారిణి, డ్యాన్సర్. ఆయన తన యొక్క ప్రదర్శన మానకుండా ఆ జైపూర్ పాదాలతో తన యొక్క మొక్కబోని ఆత్మవిశ్వాసంతో ప్రపంచంలో అందరిని ఆకట్టుకునే విధంగా కూడా ఆమె ఆత్మస్థైర్యం ఆమెను ముందుకు తీసుకెళ్ళింది. సో ఆ విధంగా చెప్తూ పోతుంటే మన దగ్గర జైపాల్ రెడ్డి ఉండే, ఆయనకు కాలు లేకుండా 2, అయినా కానీ ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడిగా, గొప్ప పార్లమెంటేరియన్గా, గొప్ప రచయితగా నుంచి ఇలా చెప్తూ పోతుంటే చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. సో ఈ అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకు కూడా జాబ్స్ ఇచ్చారు. ప్రభుత్వం కూడా ఒక అనేది ఏర్పాటు చేసింది. దాని ద్వారా కూడా మనం ఉచిత బస్సు మరి వీళ్ళకి పెన్షన్ కూడా వస్తుంది. సో ఇలాంటి వాటికి కూడా రాజనరసయ్య గారు ఉన్నారు. వీళ్ళకు రకరకాల ఫిజియోథెరపీ ద్వారా ఇక్కడ భవిత సెంటర్లో ఏ వారం ఇస్తున్నాం మనం, అదే ఏ వారం ఇస్తున్నాం, బుధవారం ఆ భవిత సెంటర్ తీసుకొచ్చి థెరపీ ద్వారా కూడా కాలు చేతులు పోలియో రాకుండా కూడా మనం అది చేయొచ్చు. సో ఇంతకుముందు ఆ విధమైన పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయింది. సో ఇప్పుడు అలాంటి పరిస్థితులు అయినా కానీ ఇలాంటి పిల్లలకు మరి హక్కున చేర్చుకుని భవిత సెంటర్లో వాళ్ళకు ఒక మార్గదర్శనం నిర్దేశిస్తున్నటువంటి శ్రీ రాజనరసయ్య గారిని ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందిస్తూ, మరి రాష్ట్ర స్థాయిలో రికార్డ్ చేస్తలేదు కదా, చేస్తున్నా రాష్ట్ర స్థాయిలోనే ఈ యొక్క భవిత సెంటర్ నుంచి అత్యధికంగా మన మండలం నుంచి ఈ సర్వే చేసి అత్యధికంగా డిజేబుల్డ్ పర్సన్స్ గుర్తించినటువంటి ఘనత మనకే దక్కింది. జిల్లా స్థాయిలో కూడా సందర్భంగా రాజనరసయ్య గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీ తల్లిదండ్రులు కూడా నిరుత్సాహపడకుండా, ఇప్పుడు నిక్ విజెస్కి అనే అతను కూడా, ఆయన కూడా కాళ్ళు చేతులు లేకుండా పుట్టి కూడా ఆయన ఏమయ్యాడు, ఆయన కూడా చనిపోతానికి ప్రయత్నం చేశాడు. తల్లిదండ్రులు కూడా ఏదైనా చేశారు. అయినా కానీ ఆయన ప్రపంచంలో గొప్ప మోటివేటర్గా, అంటే ఎందరికో స్ఫూర్తిదాయకమైన విజయాలను అందించే విధంగా స్ఫూర్తి నింపుతూ గొప్ప మోటివేటర్గా పేరు తెచ్చుకున్నాడు. ఎవరు, నిక్ విజెస్. ఈ విధంగా చూస్తే ప్రపంచంలో చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు
మరి ఉన్నత స్థాయికి ఎదిగారు సైంటిస్ట్గా. మరియు ఎవరు హెలెన్ కెల్లర్ అనే ఆమె కూడా అంధురాలు వికలాంగుల వైకల్యం ఉన్నప్పటికీ అంగవైకల్యం ఉన్నప్పటికీ ఆమె గొప్ప రచయిత్రిగా తన యొక్క ఆత్మకథను రాసి మంచి పేరు తీసుకున్నారు. సో ఈ విధంగా చూస్తే ఎక్కడ కూడా మనం బాధపడకూడదు. తల్లిదండ్రులు కానీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. మరి భౌతిక సెంటర్లు కూడా మరి ద్వారా వాళ్ళకు మంచి ఈ శిక్షణ అనేది ఇచ్చి ఈ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ కూడా చేపించి ఉద్యోగంలో స్థిరపడేదానికి కూడా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ భౌతిక సెంటర్ నిర్వాహకులు